తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రభుత్వ పరిపాలన అయితే 65% బాగానే ఉందమ్మా. 35% డెవలప్మెంట్ గురించి అందరూ అడుగుతారు కాబట్టి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి కాబట్టి అడుగుతారు కాబట్టి, ఆ డెవలప్మెంట్ కూడా అన్ని విధాలుగా జరుగుతుంది. కానీ ఏ డెవలప్మెంట్ చేసినా ఏ పత్రిక ఏ టీవీలో రాదండి. ఒక జగన్ అనే వ్యక్తి పేపర్లోనే వస్తుంది కాబట్టి, ఆయన వచ్చిన టీవీలోనే వస్తుంది. మిగతా వాళ్ళు కూడా కంపోజ్ చేసి ఆ విషయం చెబితేనే పలాంటి డెవలప్మెంట్ వచ్చిందని చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. అలా చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రానికి దౌర్భ్యత్యం పట్టిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మంచి వాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ పక్కన ఉంచితే ఇప్పుడైతే రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి బాగా జగన్ గారికి బాగా వ్యతిరేకంగా వస్తున్నాయి. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే కాకుండా మరి ఆయన సొంత చెల్లె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. దాన్ని ఎలా చూడొచ్చండి? రాజకీయంగా చూడాలి అంటే ఎవరు చతురస్తాడదండి. షర్మిలా గారిని ఒకందుకు మెచ్చుకోవాలి. కారణాలు ఫ్యామిలీ పరంగా ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి షర్మిల చెల్లెలు గారు ప్లస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ఫైట్ చేసి కేంద్రంతో రివర్స్ అయ్యి నడిచిన నడవడికలు ప్రారంభించి ఆయన మొదలుపెట్టిన తర్వాత రాజకీయాలు అనాకోణాలుగా తిరిగినాయండి. సీఎంగా రాయించుకున్నారని, సీఎంగా సంతకాలు పెట్టించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఎమ్మెల్యేలతో సంతకం పెట్టి చేయించుకోవాల్సిన అవసరం లేదండి. అటువంటి వ్యక్తి కూడా కాదు. కానీ పుకార్లు అకార్లు అవుతాయి కాబట్టి, అది వాస్తవాలను నమ్మాలనిపిస్తుంది కాబట్టి, పబ్లిక్లో వచ్చిన విషయాలు కాబట్టి, పేపర్కి వచ్చింది కాబట్టి, ఎవరైనా పేపర్లో వచ్చిన ప్రతి విషయం అది నమ్మశక్యం అని అంటారు కాబట్టి ఆ కోణంలో తీసుకోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ చనిపోతే ఎన్నో కోణాలుగా జగన్మోహన్ రెడ్డిని కేంద్రం ఇబ్బంది పెట్టింది, రాష్ట్ర గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది. అది నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా ఆయన ఫైట్ చేసి ఆయన కేంద్రంతో సంప్రదింపులు చేసిన తర్వాత సోనియా గాంధీ కావచ్చు, ప్లస్ ఆ మన్మోహన్ సింగ్ గారు కానీ, పెద్దలు జటర్జీ కానీ, వీళ్ళందరూ కావచ్చు కానివ్వండి, ఎవరు వచ్చినా ఎవరితో మాట్లాడినా ఇతను తగిన న్యాయం జరగలేదు. న్యాయాన్ని ఎవరినైనా సరే కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం పెట్టినా, రోసయ్యని పెట్టినా ఈయన ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఎవరైనా రాష్ట్రానికి సీఎం కావాలి, ఒక గొప్ప వ్యక్తి కావాలి, మా నాన్నగారు చెప్పిన ప్రతి పని ఆశయం నెరవేరాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కానీ ఆ రోజే ఆయనకి సీఎం పదవి కావాలంటే కేంద్రం కూడా గట్టిగా ఇచ్చేది. కేంద్రానికి ఫస్ట్ నుంచి ఆయన వ్యతిరేకం కాదు, కేంద్రం చేసిన పనుల వల్లే ఈయన వ్యతిరేకంగా మారాడు కాబట్టి అండి. అంతకుమించి దాని గురించి డిస్కస్ చేయాల్సిన పెద్ద అవసరం కూడా లేదండి. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళడం వల్ల మరి ఏపీలో ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? మీరు ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిదండి. ఈ షర్మిల గారు వైఎస్ రాజశేఖర గారు కూతురు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్ ఇస్తానో ఇంకో సీట్ ఇస్తానో షర్మిల గారికి ఏం చెప్పలేదండి. ప్లస్ చెప్పకపోయినా ఒక చెల్లెలు అన్నకు సపోర్ట్ చేసింది కాబట్టి ఎప్పుడు నా గుండెల్లో ఉంటావమ్మా, నువ్వు రాజకీయాలకు దూరంగానే ఉండు, నాకు సపోర్ట్గానే ఉండన్నాడు. కానీ ఆవిడ దాన్ని జీర్ణించుకోలేకపోయింది అంతే. పాపం షర్మిల గారు తప్పేం లేదు, ఆవిడ కోరికలు ఉంటాయి, ఆవిడ నుంచోని ఒక ఆలోచన ఉంటుంది. కానీ అన్నా చెల్లెళ్ళు ఒకే పార్టీలో ఉండి కుటుంబ పరిపాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మాట్లాడతారో అందరికీ తెలుసు. ఆ ఉద్దేశంతో వద్దమ్మా నువ్వు కామ్గుండు, నేను టేక్ ఓవర్ చేస్తానని చెప్పి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు షర్మిల గారు ఒక లెఫ్ట్ బోన్గా ఉండి, బ్యాక్ బోన్గా ఉండి పార్టీని కూడా నడిపించిందండి. కానీ అదేవిధంగా తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ రిస్క్ పడతావు, ఇబ్బంది పడతావు, ఆలోచించమ్మా అని చెప్పారండి. కానీ ఆవిడ మూర్ఖమైన నిర్ణయంతో తెలంగాణలో పార్టీ పెట్టిందండి. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆవిడ దగ్గరికి ఎటువంటి నాయకులు వచ్చారు, ఎంతమంది రాజకీయ నాయకులు విశేషాలు వచ్చారన్నది చూస్తే వేళలో చెప్పొచ్చు, 2-3 తప్ప నుంచి ఎవరు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర ఫ్రేమ్ ఉంది కాబట్టి తెలంగాణలో కూడా షర్మిలను ఆశీర్వదించారు. అంతేగాని ఈవిడికంటే మేనిఫెస్టో అంటే ఏమీ లేదు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఏదో సాధిద్దాం అనే లక్ష్యంలో ఉన్న కూతురు కాబట్టి, వైఎస్ఆర్ కూతురు కాబట్టి ఆ లక్ష్యంతో తెలంగాణలో పార్టీ పెట్టిందండి. ఆ విధంగా నడుస్తుంటే కేంద్రానికి కూడా కన్నుకుట్టింది. షర్మిల గారిని మన పార్టీలో తీసుకుంటే బాగుంటుంది, తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ని, బీఆర్ఎస్ గవర్నమెంట్ని ప్రక్షాళన చేసే విధంగా షర్మిల మాట్లాడుతుంది. ప్రతి విమర్శ చేస్తుంది. ఏ పార్టీ బీఆర్ఎస్ మీద రివర్స్ అవ్వాలా, కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ మీద అంత పెద్దగా విమర్శ అవ్వాలా. ఒక షర్మిల చెప్పిన మాటలే విమర్శలేని దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. ఈవిడ్ని ఏ విధంగా బెండి చేస్తే బాగుంటుందని చెప్పి 2-3 సార్లు సంప్రదింపులు చేశారండి. ఏమండి మీరు కాంగ్రెస్ పార్టీని విలీనం చేయండి, మేము సీఎం పదవి ఇస్తామని చెప్పి కేంద్రమే చెప్పింది ఆవిడకి. దానికి ఆవిడ ఒప్పుకోలేదు.
నేను పార్టీ ఇల్లు నుంచి చేయనండి, నేను ఫైట్ చేస్తానండి. ఆ తర్వాత మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి డీకే శివకుమార్ గారు వచ్చి వాళ్ళకి వైఎస్ఆర్ రెడ్డికి ఫ్యామిలీకి పరిచయాలు ఉండబట్టి డీకే శివకుమార్తో మాట్లాడి ఆవిడని ఒప్పిస్తే ఆ రోజున ఒప్పుకుంది. ఆవిడ ఒప్పుకున్న తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈవిడిని కాంగ్రెస్లోకి తీసుకోవాలా. ఎందుకు తీసుకోలేదంటే రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేశాడు, ఆవిడ వస్తే నేను తప్పుకుంటానని. అసలు కాంగ్రెస్ పార్టీ పునాదేసింది ఆవిడ్ని, ఆవిడొస్తే తప్పుకుంటానన్న రేవంత్ రెడ్డి గారు ఆవిడ్ని ఆ మాట అంటాం కరెక్టా? దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ప్రస్తావన చేయరు. ఎందుకని? అతను ఓల్డ్ వల్ల అతను ఏదో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చెందారని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. చేశారు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి 30% మేలే జరిగింది. అదేవిధంగా షర్మిల చేసిన పాదయాత్ర కానివ్వండి, షర్మిల చేసిన మాటలు కానివ్వండి, షర్మిల పబ్లిక్ విధానం కానివ్వండి, ఒక కారు గొడవ కానివ్వండి, దేని విషయంలో సరే షర్మిల మాత్రం కాంగ్రెస్కి న్యాయం చేసింది. కానీ అక్కడ కాంగ్రెస్లో తీసుకొని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్లోకి పిలవటానికి కారణాలు ఏంటి? మరి ఆవిడ చెప్తున్నారు కదా, కాంగ్రెస్ని గెలిపించింది కూడా నేనే తెలంగాణలో అని కూడా ఆవిడ చెప్తున్నారు. మరి అంటే ఎందుకని ఆవిడ అలా చెప్తున్నారు? వాస్తవంగా డీకే శివకుమార్ గారు వచ్చి మాట్లాడినప్పుడు ఈవిడ చేసిన ఉద్యమం కాంగ్రెస్ మన తెలంగాణలో ఒక మేనిఫెస్టోలుగా మారిపోయిందండి. ఈ ఒక ఆడపిల్ల వైఎస్ రెడ్డి కూతురు గట్టిగా ఫైట్ చేస్తుంది, ఈవిడ్ని మనం బెండ్ చేసి మన పార్టీలోకి తీసుకోగలిగితే ఆ ఓటు బ్యాంక్ మనకు వర్తిస్తుంది కాబట్టి, ప్లస్ ఆవిడ కూడా ఎక్కడ పోటీ చేయలేదండి, పోటీ చేయనందు కూడా ఆవిడ పోటీ చేయనందుకు ఆవిడ కార్యకర్తలు వాళ్ళు బాధపడ్డారు, కానీ ఎవరు బాధపడలేదు. ఆవిడని ఇబ్బందితో విమర్శలు చేశాడు. మళ్ళీ షర్మిల అమ్ముడుపోయింది కాంగ్రెస్కే అని అమ్ముడుపోయిందంట. ఆ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాను ఒక మాట రావడంతో అక్కడున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి చూసిన ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఆ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఓటు బ్యాంకు కాంగ్రెస్కి ఫెచ్చింగ్ అయింది. కానివ్వండి, షర్మిల వల్ల ఆగటం వల్ల కాంగ్రెస్కి ఫెచ్చింగ్ అయింది. అదే ఆవిడ చేసిన కాంగ్రెస్కి మహామేలండి. ఆ ఉద్దేశంతోనే షర్మిలాని తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో పిసిసి పదవి ఇచ్చి, కాంగ్రెస్ దశకి పదవి ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో వదులుదామని పాచికలు కదుపుతూ మొన్నే కాంగ్రెస్లో చేర్చుకున్నారు. 4వ తారీఖు 5వ తారీఖు ఆవిడ జాయిన్ అయింది. మేడం గారు మంచిదే, కానీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డిని మర్చిపోయి షర్మిల నడుస్తున్న నడకండి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి సిద్ధాంతాలు వేరు, వైఎస్ రెడ్డి చేసిన పనులు వేరు. ప్రతి పేదవాడికి అండగా ఉండాలి, ప్రతి పేద కుటుంబానికి నేనుండాలి. ఎవరు నేనున్నాను వైఎస్ అనే పేరుని పేద ప్రజలకు ఆ విధంగా తీసుకెళ్ళిన వ్యక్తి అండి. దాన్నే నడుం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు 9 ఏళ్ళు నానా కష్టాలు పడి పార్టీని నిలబెట్టి సీఎం అయ్యారండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి మాట వినరు కాబట్టి షర్మిలాని పిలిపించి షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేద్దామని చూస్తున్నారండి. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాంగ్రెస్ వల్ల ఒరిగేదేమీ లేదు. షర్మిల అమ్మ వచ్చటం వల్ల కాంగ్రెస్లో ఒరిగేదేమీ లేదండి. ఇంకా నవ్వులు పాలవటం తప్పనిచ్చి ఏమీ లేదండి. షర్మిల కూడా ఏం చేస్తుంది? షర్మిల గారు దొంగలతో తిరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పార్టీలో ఆయన సింగిల్ గెలిచే ఓపు లేదండి. అలాగే పవన్ కుమార్ గారు పెట్టిన జనసేన పార్టీలో సింగిల్ గెలిచే ఓపు లేదు. సింగిల్ గెలిస్తే నారా చంద్రబాబు నాయుడు కూడా మంచి నాయకుడే. పవన్ కళ్యాణ్ గారు నాయకుడు అవ్వలేదు కాబట్టి ఆయన గురించి మనం చెప్పలేం. నడవడక ఏంటి ఎవరు అనేది ఎవరికి తెలియదు. అది ఎలా తెలుసుద్ది? అతను నడిచి ఏదైనా మ్యాట్ఫెల్గా పోటీ చేస్తే అవ్వదు. అలాంటి వ్యక్తులతో షర్మిలమ్మ తిరుగుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీనికి తగ్గట్టుగా బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్ కూతురు కూడా చూడరండి, ప్రజలు న్యాయం చేస్తేనే ఓటేస్తారండి. మరి అయితే నెక్స్ట్ జగనే గెలుస్తారా? ఎవరు గెలుస్తారండి వచ్చే ఎన్నికల్లో? జగన్మోహన్ రెడ్డి గెలవటం అనేది తథ్యం సార్, కానీ ఇది యుద్ధం సార్. ప్రపంచ యుద్ధం ఎలా జరిగిందని చెప్పాలంటే కారణాలు ఉండవండి. ఇటుగా ప్రపంచ యుద్ధం, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఏ విధమైన యుద్ధం జరుగుతుందంటే డబ్బున్నోడికి లేనోడికి యుద్ధం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేదల మధ్య ఉన్న ఒక జ్యోతి. ఆయన ఉన్నంతకాలం జ్యోతి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటారండి. పేద ప్రజలు ఆ విధంగా నిలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తథ్యం గెలవటం అది పబ్లిక్కే తీర్పిస్తారండి. చాలామంది అకారులు పొకారులు పుట్టిస్తున్నారండి. పార్టీ మారుతుంది. ఎస్, పార్టీ మారుతుందో లేదో ఎక్కువ కాలం లేదు, ఎక్కువ రోజులు టైం లేదు, దగ్గరలోనే ఉంది. అది ఏంటనేది ఒక 2-3 నెలల్లో మొత్తం రిజల్ట్ అంతా బయటకు వస్తుంది. ఆ రోజు ఇలాగే జరుగుద్ది. ఎక్కరు ఆశ్చర్యపోక్కర్లేదండి. అంతా మంచిగా జరుగుద్ది. ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్మెంట్ జరగలేదు అన్న దానికి డెవలప్మెంట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం చూపిస్తారండి.